ఫస్ట్ నాకిది చెప్పండి. మీలో ఎంతమంది బజ్జీ లవర్స్ ఉన్నారు? నేనైతే బజ్జీ లవర్‌నే. అంతకుముందు కుదరక బయట తీసుకొచ్చుకునేవాళ్ళం. ఇప్పుడైతే చక్కగా ఇంట్లోనే చేసుకుంటున్నాను. చాలా వస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ చూసేద్దాం పట్టండి. ఒక కప్పు శనగపిండిని తీసుకొని దాంట్లోకి సరిపడా ఉప్పు, కారం, కొంచెం సోడా ఉప్పు, వామును కూడా నలిపి వేసుకొని ఫస్ట్ అవన్నీ కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఇలా మీడియంగా కలుపుకోవాలి పిండిని. పిండి గనక పల్చగా అయితే నూనెలో వేయగానే మిరపకాయ, పిండి సెపరేట్ అయిపోతాయి. అదే పిండి కొంచెం చిక్కగా కలిపితే బజ్జీ మందంగా ఉండి లోపల ఉడకదు సరిగా. అందుకని చెప్పేసి మీడియంగా కలుపుకోవాలి. అప్పుడైతే బజ్జీ పర్ఫెక్ట్ గా వస్తుంది. పిండిని మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే ఇంకా సాఫ్ట్ అవుతుంది. అప్పుడు బజ్జీలు కూడా బాగా పొంగుతాయి. ఈలోగా మిరపకాయలకి ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. బజ్జీ బాగా పొంగాలంటే నూనె మాత్రం చాలా హీట్ గా ఉండాలి. మిరపకాయని పిండిలోంచి తీసి వేసేటప్పుడు పిండి గిన్నెకి ఒక పక్కన రాస్తూ వేయాలి. అప్పుడే బజ్జీ బాగా వేగుతుంది. అట్లా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని తీసేసుకోవటమే. మేమైతే బజ్జీ చేసుకోవాలి అనుకున్నప్పుడల్లా కంపల్సరీ పులిహోర కూడా చేసుకుంటాం. ఈ రెండిటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఇష్టం ఈ కాంబినేషన్? అబ్బా కాలిపోతుంది.